ఉద్దండ పిండాల్లాంటి మన కిడ్నీలు ఏ కారణంగానైనా చతికిలపడినప్పుడు మన శరీరం మొత్తం వ్యర్థాలు మలినాలతో నిండిపోతుంది. ఈ పరిస్థితి చివరికి ప్రాణాపాయానికి దారితీస్తుంది. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు బయట నుంచి కిడ్నీలాగా పనిచేసే కృత్రిమ యంత్రాల తోడ్పాటును తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియని డయాలసిస్ అంటారు. కిడ్నీలు విఫలమైన వారికి డయాలసిస్ అనేది సంజీవిని లాంటిది. అయితే డయాలసిస్ మీద జీవనం సాగిస్తున్నప్పుడు ఆరోగ్యాన్ని భేషుగ్గా ఉంచుకునేందుకు జీవనశైలి మొదలుకొని ఆహారపు అలవాట్ల దాకా చాలా జాగ్రత్తల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డయాలసిస్ మీద ఉన్నప్పుడు ఆహార నియమాలు ఎలా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణాధారమైన కిడ్నీలు పూర్తిగా పాడైపోయినప్పుడు కిడ్నీ మార్పిడికి వెళ్లలేని పరిస్థితిలో ప్రాణాలను నిలబెట్టుకునేందుకు మన ముందున్న ఒకే ఒక్క మార్గం డయాలసిస్. రోజు మార్చి రోజు హాస్పిటల్కి వెళుతూ కృత్రిమ యంత్రాల సాయంతో రక్తాన్ని శుద్ధి చేయించుకోవాల్సి ఉంటుంది. మన ఒంట్లో సహజ సిద్ధంగా కిడ్నీలు చేయాల్సిన పనిని బయట కృత్రిమ యంత్రాలు చేస్తుండడంతో డయాలసిస్ పేషెంట్లు చాలా వరకు అందరిలాగానే ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంది. అయితే డయాలసిస్ జరుగుతున్న కాలంలో అందరిలాగే అన్నీ తినొచ్చని, తాగొచ్చని, ఆహారంలో పథ్యాలేవి పాటించక్కర్లేదని భావిస్తుంటారు చాలామంది. నిజానికి ఈ నమ్మకంలో వాస్తవం కొంతే. మరీ కఠినమైన పథ్యాలు అక్కర్లేదు, కానీ పొటాషియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజ లవణాల విషయంలో ఎప్పటిలాగా అప్రమత్తంగా ఉండాలని, ఆ మేరకు రోజువారీ ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతారు పోషకాహార నిపుణులు. డయాలసిస్కి వచ్చేటప్పటికి కొన్ని ఆహార నియమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కిడ్నీ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే యూరిన్ కింద పోవడం. ఆ యూరిన్ క్వాంటిటీ తగ్గిపోగానే బాడీలో ఇదైపోయి నీరు పట్టేస్తుంది. ఆ ఎడిమా తీసేయడానికి అని చెప్పేసి మనం ఈ డయాలసిస్ కానీ, పెరిటోనియల్ కానీ, హిమోడయాలసిస్ కానీ చేస్తాం అన్నమాట. ఈ నీరు పట్టకుండా ఉండాలంటే తినే ఆహారంలో నీటి శాతం చాలా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన కిడ్నీ ఫంక్షన్ బట్టి ఎంత నీరు బాడీలో ఉండిపోతుంది అది ఆలోచించుకొని దాన్ని బట్టి నీరు ఒకటే కాదు, ద్రవ పదార్థాలని చాలా మటుకు మనం కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ముఖ్యమైన ఇది. దీని తర్వాత ఏంటంటే ఆహారంలో చాలా మార్పులు తీసుకురావాల్సి వస్తాయి. ఇప్పుడు ఈ కిడ్నీ ఫంక్షన్ సరిగ్గా లేనప్పుడు పొటాషియము పెరిగిపోతుంది, సోడియం పెరిగిపోతుంది. అందుకని ఈ సోడియము, పొటాషియం ఉన్న ఫుడ్స్ని చాలా మటుకు తగ్గించుకోవాలి. పొటాషియం ఉన్న ఫుడ్స్ చాలా మటుకు పళ్ళల్లో ఉంటాయి. తర్వాత కొన్ని ఇప్పుడు కొబ్బరిలో ఎక్కువగా ఉంటుంది, కొబ్బరి నూనెలో ఎక్కువ ఉంటుంది. ఇలాంటి కొన్ని పొటాషియం ఉన్న ఫుడ్స్ ఉంటాయి, అవన్నీ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. చాలా మటుకు పండ్లు కూడా తగ్గించి, అరటి పండు ఇలాంటివి తగ్గించేసి ఎక్కువగా గోవా, పప్పాయ ఇలాంటివి వాడుతూ ఉండాలన్నమాట. యాపిల్ ఎక్కువగా ఉంటే ఇది సోడియం కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఈ పొటాషియం సోడియం బ్యాలెన్స్ చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. డయాలసిస్ చేయించుకుంటున్నంత కాలం ద్రవాహారాల్ని, నీళ్లను సాధ్యమైనంత తక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒంట్లో ఫ్లూయిడ్స్ ఎక్కువైతే వాటిని పంప్ చేసేందుకు మన గుండె ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఈ పరిస్థితి రక్తపోటు పెరిగేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి డయాలసిస్ పేషెంట్లు నీళ్లను, ద్రవాహారాల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవడమే మేలు. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాల్ని బాగా తగ్గించాలి. వాటి మూలంగా దప్పిక పెరిగి ద్రవాహారాల్ని తీసుకునే అవకాశం ఉంటుంది. డయాలసిస్లో ఉన్నప్పుడు మాంసకృత్తుల్ని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. మాంసకృత్తుల్ని మన శరీరం బ్రేక్ చేసినప్పుడు అవి యూరియా రూపంలో వ్యర్థ పదార్థంగా మనలో పేరుకుపోతాయి. ఇలాంటి పరిస్థితిలో తక్కువ ప్రోటీన్లు తీసుకున్నా అవి హై క్వాలిటీ ప్రోటీన్లుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పచ్చసొన తొలగించిన ఎగ్ వైట్లో మంచి నాణ్యమైన మాంసకృతులు లభిస్తాయి. డయాలసిస్ పేషెంట్లు వీటిని తరచుగా తీసుకుంటూ ఉండాలి. డయాలసిస్ మీద ఉన్న వాళ్ళు రెగ్యులర్గా బ్లడ్ టెస్టులు చేయించుకొని ఆ బ్లడ్ పారామీటర్స్ ఎలాగున్నాయో, పొటాషియము, ప్రోటీను ఇవన్నీ చూసుకోవాలి. వీళ్ళకి కొంచెం శక్తినిచ్చి కొంచెం ఆరోగ్యంగా ఉండడానికి మాంసకృతులు ఉన్న ఆహార పదార్థాలు ఉండాలి. అదేంటంటే ఎక్కువగా చేప తింటే మంచిది, కోడి తినచ్చు. కానీ మళ్ళీ మటన్ తినడం మంచిది కాదు, దాంట్లో క్రొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది, అది కొలెస్ట్రాల్ని కూడా పెంచేస్తుంది. కాబట్టి మటన్ తీసుకోకూడదు. అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటే నువ్వుల నూనె కానీ, తర్వాత కుసుమ నూనె కానీ, పల్లి నూనె కానీ వీటిల్ని సాధ్యమైనంత మటుకు దీని కింద కోల్డ్ ప్రెస్ అంటే చిన్న లోకల్ మిషన్స్లో ఆయిల్ తీసి ఆ కోల్డ్ ప్రెస్ ఆయిల్ కింద వాడుతూ ఉంటే చాలా మటుకు క్యాలరీస్ అవుద్ది, అందులో ఉన్న పదార్థాలు శరీరానికి అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. కోడిగుడ్డులో అన్నారు పసుపు సొన తినకూడదు, తెల్ల సొన ఒకటే పెట్టండి. తర్వాత డైట్ను కూడా పెట్టేటప్పుడు ఈ డయాలసిస్ పేషెంట్స్కి చాలా జాగ్రత్తగాను టైం ప్రకారంగా ఒక్కసారే క్వాంటిటీ ఇచ్చేయకూడదు.
ప్రతి 2 గంటలకి కొంచెం కొంచెం ఇచ్చుకుంటూ ఉండాలి. ఇచ్చినప్పుడు కూడా నువ్వు నీరు ఎంత ఇస్తున్నావు, ఎలా ఇస్తున్నావు అని అది చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. తర్వాత యూరిన్ ఎంత వస్తుందో కూడా మానిటర్ చేయాలి. డయాలసిస్ పేషెంట్లు ఎప్పుడు కూడా పొటాషియం, ఫాస్ఫరస్, లవణాల శాతం తక్కువగా ఉన్న ఆహార పదార్థాలనే తీసుకోవాలి. రక్తంలో పొటాషియం ఎక్కువైతే గుండె వేగం పెరుగుతుంది. డయాలసిస్కు మధ్య మన రక్తంలో పొటాషియం లెవెల్స్ పెరిగే ప్రమాదం ఉంది. డ్రై ఫ్రూట్స్, అరటిపండు, మామిడి, సపోటా వంటి పళ్లలోనూ, పాలు, పాల పదార్థాలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. పూర్తిగా మానేస్తే మరీ మంచిది. ఫాస్ఫరస్ ఎక్కువైతే మన ఎముకల్లో నుంచి కాల్షియంను బయటకు లాగిస్తుంది. ఎముకలు గుల్లబారుతాయి. ఫాస్ఫరస్ ఎక్కువైతే చర్మానికి సమస్యల తాకిడి పెరుగుతుంది. చర్మంపై దురదలు పెద్ద సమస్యగా మారతాయి. పాలు, వెన్న, ఉడికించిన బీన్స్, వేరుశనగ, ఇతర గింజ ధాన్యాల్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. వీటిని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. రోజుకు అరకప్పు కంటే ఎక్కువగా పాలు తాగకూడదు. డయాలసిస్గా ఉన్న పేషెంట్స్ కూడాను చాలా జాగ్రత్తగా ఆహారం పాటించుకోవాలి. వాళ్ళకి కావాల్సిన పదార్థాలు ముఖ్యంగా రోజుకి 300 గ్రాములు పొద్దున్నుంచి సాయంకాలం వరకు గింజ ధాన్యాలు కావాలి. అవి సాధ్యమైనంత వరకు ముడి ధాన్యాలు బాగా ఇది చేసిన మైదా అటువంటివి కాకుండా సజ్జలు, తర్వాత గోధుమలు, పొట్టు ఉన్నవి తింటూ ఉంటే అది చాలా మంచిది. క్రొవ్వు పదార్థాలు అన్నది 20 గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు. ఆకుకూరలు, మిగతా కూరగాయలన్నీను 200-250 గ్రాముల వరకు వాడచ్చు. ఈ అన్నిటికంటే ముఖ్యమైనది ఉప్పు. రోజుకి 1 టీ స్పూను కంటే తక్కువ ఉప్పు వాడాలి. ఉప్పు లేకుండా వండినా కూడా చాలా మంచి. కొన్ని కాయగూరలు వాటికి ఉప్పు కూడా అక్కర్లేదు. ఆ డయాలసిస్ టైమింగ్స్ ఎక్కువగా రెగ్యులర్గా ఉండవు. ఇప్పుడు ఆర్గనైజ్డ్ డయాలసిస్ అయితే మనకేంటంటే వారానికి ఒకసారి లేకపోతే 2 వారాలకు ఒకసారి అలా చేస్తారు. కానీ బాగా దెబ్బతిన్న కిడ్నీస్ అయితే ఆల్మోస్ట్ వారానికి 2 సార్లు కూడా వెళ్ళవలసి వస్తుంది. ఇదంతా మన ఆహారం ద్వారా మనం మేనేజ్ చేయగలిగితే చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చండి. డయాలసిస్ జరుగుతున్న కాలంలో శరీరానికి తగినంత శక్తి లభించేలా చూసుకోవాలి. ఆహారం తక్కువగా తింటున్నప్పటికీ మనకు ఎక్కువ శక్తిని అందించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగరీ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్కి బదులుగా తేనె, జామ్ వంటి వాటిని తీసుకోవచ్చు. అయితే ఈసరికే షుగర్ ఉంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. వంటలకు వెజిటబుల్ ఆయిల్, ఆలివ్, సన్ఫ్లవర్ నూనెలను వాడడం శ్రేయస్కరం. కిడ్నీ పేషెంట్గా ఉన్నప్పుడు చాలా రకాల ఆహారాలకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఇలాంటప్పుడు చాలామంది విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. అయితే తమకు తామే సొంతంగా కొనుగోలు చేయకుండా డాక్టర్ సలహా తీసుకుని సప్లిమెంట్లను వాడుకోవడం మేలు. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే డయాలసిస్ జరుగుతున్నంతకాలం ఆరోగ్యం భద్రంగా ఉంటుంది.